హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్-ఇన్-వన్ తెలుగు నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఈ వీడియోలో క్లీన్ అనే ఒక లాండ్రీ స్టోర్ను స్టార్ట్ చేసి మనం మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లీన్ లాండ్రీ స్టోర్ అనేది సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఫ్రాంచైజీ ఫీజు మొత్తం టోటల్ పే చేసిన తర్వాత అవుట్లుక్ అనేది ఈ విధంగా కనపడుతుంది. మొత్తం సెటప్ కంపెనీనే చూసుకుంటుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మన వీడియోలో ఒక కొత్త ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందాం. క్లీన్ అని మీరు ఒక బ్రాండ్ పేరు విని ఉంటారు. ఇది లాండ్రీ వ్యవస్థలోనే స్థాపించబడినటువంటి మొట్టమొదటి బ్రాండ్. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న దాంట్లో ఇండియాలో లార్జెస్ట్ లాండ్రీ దాంట్లో కంపెనీలలో పెద్ద బ్రాండ్గా ఉందన్నమాట. ఈ క్లీన్ అనే బ్రాండ్ను 2016లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీన్ని ఇద్దరు చాలు చేశారు. ప్రముఖ సెలబ్రిటీలు అయినటువంటి సొనాలి అలీ అనేది, అరుణ్ బాబా అనేవాళ్ళు. దీనికి వచ్చేసి ప్రజెంట్గా వచ్చేసి 200 ఫ్రాంచైజ్కి పైగా ఉన్నాయన్నమాట. ప్రజెంట్గా వీళ్ళు కొత్త ఫ్రాంచైజ్ కొరకు కొత్త ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఫ్రాంచైజ్ ఇండియా వాళ్ళతో టైప్ అయ్యి ప్రజెంట్గా వీళ్ళు మనకి మామూలుగా ప్లే స్టోర్లో క్లీన్ అనే ఒక లాండ్రీ యాప్ ఉంటుంది. మన సేమ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఏ విధంగా అయితే మనం ఆర్డర్ పెడతామో ఆ విధంగా మనం ఆర్డర్ పెట్టిన పాయింట్ నుండి వీళ్ళు మన క్లాత్స్ని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు దాన్ని మొత్తం వాష్ అంటే నార్మల్గా ఎట్లా పడితే అలా కాకుండా ఏ క్లాత్కి అయితే ఏ విధంగా ఉతకాలో అదే విధంగా నీట్గా మన ఉతికి తర్వాత దాన్ని డ్రై క్లీనింగ్ చేసి మళ్ళీ దాన్ని ఐరన్ చేసిన తర్వాత మనకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళు వచ్చేసి వీళ్ళ బ్రాండ్ను 2016లో మొట్టమొదటిసారిగా 2 ఫ్రాంచైజీలతో మొదలుపెట్టారు. ప్లస్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇదే కాకుండా ఈ కోవిడ్ సమయంలో కూడా వీళ్ళు 15 కొత్త ఫ్రాంచైజీలను చాలు చేశారనమాట. దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉండేది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మనం ముందుగా ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వచ్చేసి 5 ఇయర్స్కు గాను మనం అగ్రిమెంట్ చేసుకోవాలన్నమాట. 5 ఇయర్స్ తర్వాత ఒకవేళ మనం మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే దాన్ని రెన్యువల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం క్లీన్ లాండ్రీ స్టోర్ని ఓపెన్ చేయడానికి మినిమం 350 స్క్వేర్ ఫీట్స్ అనేది ప్లేస్ కావాలి. దీనికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది 10 lakhs to 20 lakhs అనేది ఉంటుంది. టైప్స్ వైజ్గా ఉంటాయి. దీనికి వచ్చేసి మనకు మినిమం 2% పైన మిగులుతూ ఉంటుందన్నమాట. ఇంతే ఈ ఫుల్ డీటెయిల్స్, దీనికి కావాల్సిన మనం ఏ విధంగా అప్లై చేయాలనే దాని గురించి కానివ్వండి, దీని కాంటాక్ట్ నెంబర్లన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులో నుండి మీరు వెళ్ళి అప్లై చేయండి అనమాట. దీనిలో మామూలుగా క్లీన్ యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కాస్ట్స్ అనేటివి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు కొంచెం వాళ్ళ యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మనకి అన్నీ కంఫర్టబుల్ రేట్లోనే ఉంటాయండి. ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్లోకి తీసుకెళ్ళి క్లీన్ యాప్ ఓపెన్ చేస్తాను చూడండి. క్లీన్ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేయగానే దాని మామూలుగా ఓపెన్ అనేది ఈ విధంగా అవుతుంది. తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. అలో ప్రెస్ చేయండి. తర్వాత మన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ కింద మనం న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంట్రీ నేమ్ అడుగుతుంది అనమాట. మన పేరు ఇచ్చేయండి. ఎంట్రీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఈమెయిల్ కూడా అడుగుతుంది అనమాట. మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఎంట్రీ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంట్రీ పాస్వర్డ్ ఇస్తే తర్వాత కింద ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఈ విధంగా మనం న్యూ యూజర్ అయితే లాగిన్ కావచ్చు. అలా లాగిన్ అయిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు వచ్చేసి మెయిన్ ఫైల్లోకి ఇది తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా పికప్ చేయాలనేది మన అమెజాన్లో అయితే కానీ ఫ్లిప్కార్ట్లో అయితే ఏ విధంగా ఆర్డర్ ఇస్తామో అక్కడ పికప్ పాయింట్ నుండి పికప్ చేసుకుంటుంది అనమాట. కాస్ట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను హైదరాబాద్ సిటీలో ఎంటర్ చేశాను. వాష్ అండ్ ఫోల్డ్ అంటే ఉతికి మరియు ఫోల్డ్ చేయడానికైతే 5 kgs వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. వాష్ అండ్ ఫోల్డ్ అండ్ ఐరన్ తర్వాత దానికి వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది అనమాట. 90 రూపాయలు 5 కిలోలకు వచ్చేసి. ఇది చూడండి, మన మామూలుగా ఎంప్లాయీస్కి అనే వాడికి ఎంత కంఫర్టబుల్గా ఉంటాయంటే సోఫా సెట్ క్లీనింగ్కి వచ్చేసి 300 రూపీస్ పర్ సీట్ అంట. ఇంకోటి కార్పెట్ క్లీన్ చేస్తే 20 స్క్వేర్ ఫీట్. షూ డ్రై క్లీనింగ్కి 250 రూపీస్ పెయిర్.
మీకు రేట్లు కూడా చూపించాను కదా, అందుబాటులోనే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం ల్యాండ్రీ స్టోర్ని గురించి ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కింద మనం అన్ని డీటెయిల్స్ ఎక్కడ నుండి వెబ్లైజ్ అనేది ఒక లింక్ కూడా పెట్టడం జరిగింది. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ డీటెయిల్స్ అన్నీ కింద ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఫ్రాంచైజీ గురించి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, జై హింద్.